హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం వేసవిలో ఒంటికి చలువ చేసే 3 రకాల పాయసం రెసిపీస్ని చూద్దాము. పెసరపప్పు సేమియా పాయసం, పెసరపప్పు అటుకుల పాయసం, అలాగే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం. ముందుగా అయితే ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అరకప్పు సగ్గుబియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టేశానండి, 1 గంట పాటు నానబెట్టాను. సగ్గుబియ్యం ఎంత తీసుకున్నామో అంతే పెసరపప్పు కూడా 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. పెసరపప్పు ఇలా వేయించుకుంటే పాయసం చాలా రుచిగా ఉంటుందండి. బాగా వేగి కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా, కమ్మటి వాసన కూడా వస్తుంది. ఈ విధంగా వేయించుకొని ఈ పెసరపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి దీంట్లో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అరకప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మరొక పక్కన ఒక ప్యాన్లో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి అరకప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉడుకుతాయి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ సగ్గుబియ్యం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మరొక పక్కన ఒక గిన్నెలో 1.5 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్పుల బెల్లం వరకు వేసుకోవచ్చు. అలాగే ఇందులో అరకప్పు నీళ్లు కూడా పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి. పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. స్పూన్తో లైట్గా మ్యాష్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు, స్పూన్తో కొంచెం ఇలా కలిపితే సరిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయి ఉంటాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి సగ్గుబియ్యం, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పులోకి ఈ ఉడికించుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని ఈ సగ్గుబియ్యం పెసరపప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ బెల్లంలో సగ్గుబియ్యం పెసరపప్పుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలకుల్ని మెత్తగా పొడి చేసుకుని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇది కొంచెం వేడి తగ్గేలోపు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈ పాయసం వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే పాలు విరిగిపోతాయండి, అందుకని కొంచెం వేడి తగ్గిన తర్వాత పాలు పోసుకోవాలి. ఆ పాలు కూడా ముందే కాచి పూర్తిగా చల్లారిన తర్వాతనే పోసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలు తీసుకున్నాను. ముందు 1 టేబుల్ స్పూన్ పాలు పోసి కలుపుకోవాలి. ముందు 1 స్పూన్ పాలు పోసి కలుపుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన పాలు పోసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి, స్టవ్ ఆన్ చేయకూడదు. పాయసం చిక్కదనాన్ని బట్టి పాలు మరి కొంచెం కూడా పోసుకోవచ్చు. ఈ పాయసం వేడి మీద పల్చగా అనిపిస్తుంది, చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది. పాలు ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలి. మీకు పాయసం బాగా వేడిగా కావాలనుకుంటే లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. అంతేనండి, కమ్మకమ్మని సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. చూసారా, వేడి తగ్గిన తర్వాత మరి కొంచెం చిక్కబడింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెసరపప్పు సేమియా పాయసం. ఈ పాయసం చేయడానికి ముందుగా ప్యాన్లో అరకప్పు పెసరపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది, కమ్మటి వాసన కూడా వస్తుంది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి అరకప్పు నీళ్లు పోసుకుని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాము. ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత 1/2 కప్పు సేమియా వేసుకోవాలి. ఈ సేమియాను కూడా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి.
సేమియా చక్కగా వేగిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్, కొంచెం బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2.5 కప్పుల నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మనం నానపెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి. ఈ పెసరపప్పుని కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి, కాకపోతే మరీ మెత్తగా ఉడికిపోతుంది. ఇది ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి. ఈ విధంగా డైరెక్ట్గా ఉడికించుకుంటేనే ఈ పాయసానికి బాగుంటుంది. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం వేయించుకున్న సేమియా వేసుకోవాలి. రెండు ఒకేసారి కాకుండా 5 నిమిషాలు ఆగి సేమియా వేసుకుంటే సేమియా మరీ మెత్తబడకుండా ఉంటుంది. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మూతని కొంచెం పక్కకు పెట్టుకోండి, పప్పు పొంగిపోకుండా. ఇవి మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం బెల్లంని కరిగించి పెట్టుకుందాము. ఇక్కడ నేను 3/4 కప్పు తురిమిన బెల్లం వేస్తున్నాను. అలాగే 3/4 కప్పు నీళ్ళు కూడా పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఈ విధంగా కరిగించుకుని పక్కన పెట్టేసుకోండి. పెసరపప్పు, సేమియా కూడా చక్కగా ఉడికిపోయాయి. ఒకవేళ మీకు ఉడకకపోతే మరికొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు. చూడడానికి పలుకులుగా ఉండాలి, కానీ ఇలా ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా ఉడికించుకొని మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బెల్లం నీళ్ళల్లో సేమియా, పెసరపప్పుని కొంచెం సేపు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయి దగ్గరగా కూడా అయింది కదా. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 యాలకుల్ని మెత్తగా పొడి చేసి వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి. మొత్తం పాలు ఒకేసారి పోయొద్దు. 2-3 టేబుల్ స్పూన్ల పాలు పోసి ఈ పాలు ఇందులో బాగా కలిసిన తర్వాత మిగిలిన పాలు పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. ఇప్పుడు మిగిలిన పాలన్నీ పోసేసుకొని కలుపుకోవాలి. వేడి మీద కొంచెం పలచగా అనిపిస్తుంది, కానీ చల్లారాక కొంచెం చిక్కబడుతుంది. మీరు కావాలంటే పాలు ఇంకా ఎక్కువ కూడా పోసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం, కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, కమ్మకమ్మని పెసరపప్పు సేమియా పాయసం రెడీ అయిపోయింది. వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఆరిన తర్వాత చిక్కగా అనిపిస్తుంటే కొన్ని పాలు పోసి కలుపుకోవచ్చు. మరి మీరు కూడా ఈ పెసరపప్పు సేమియా పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మనం పెసరపప్పు అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో 1/2 కప్పు పెసరపప్పు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పెసరపప్పు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెసరపప్పు వేగాక కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు దీంట్లో 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. 2 కప్పుల నీళ్ళు పోసేసి 10-15 నిమిషాల పాటు ఈ పెసరపప్పుని నానపెట్టుకోవాలి. పప్పు ఎంత బాగా నానితే అంత త్వరగా ఉడుకుతుంది. కావాలంటే కొంచెం ఎక్కువసేపైనా నానపెట్టుకోవచ్చు. ఇది నానేలోపు మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకుందాము. ఇంకొక 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 1/4 కప్పు వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు, అంటే 1/4 కప్పు వరకు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం చూడండి, ఇలా 1 పొంగు వస్తే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇలా 1 పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి. పాకం వేడి తగ్గిందంటే కొంచెం చిక్కగా అవుతుందండి, అందుకనే వేడి మీదే ఫిల్టర్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు అటుకులు వేసి వేయించుకోవాలి. మనం ఏ కప్ అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు అటుకులకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అటుకుల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. అటుకులు చూడండి వేగిన తర్వాత ఈ విధంగా కొంచెం పొంగినట్లుగా ఉంటాయి. ఇలా వేయించుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం నానపెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ పప్పు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికించుకోకూడదండి, కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మరొక పక్కన ఒక గిన్నెలో 3 కప్పుల పాలు పోసుకోవాలి. మనం అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. పాలు చూడండి పొంగొచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. పాలు పొంగేలోపు పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. కొంచెం పలుకులుగా ఉడికించుకోవాలి, మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉడికించుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న అటుకులు వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో మనం కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు పోసేసుకోవాలి. అటుకులు పెసరపప్పుని ఈ పాలల్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే అటుకులు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ పాయసం ఉడికేటప్పుడు చాలా పాలు ఎక్కువగా ఉన్నాయి, పల్చగా ఉంది అనిపిస్తుందండి. ఇది చల్లారిందంటే మనకి సగ్గుబియ్యం పాయసం గట్టిపడినట్లు గట్టిపడిపోతుంది. అందుకని పాయసం కొంచెం పల్చగానే చేసుకోవాలి. ఒకసారి అటుకులు ఉడికేలేదో చూద్దాము. చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాకనే వేసుకోవాలి. ఈ పాకం ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి 1-2 నిమిషాల పాటు ఈ బెల్లం పాకంలో ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత కొబ్బరి ముక్కలు పచ్చివైనా పర్లేదు, ఎండువైనా పర్లేదు, ఈ విధంగా కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా కావాలంటే మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఎర్రగా వేయించేసుకుని పాయసంలో వేసేసుకోవడమే. ఇవి వేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, కమ్మనైన పెసరపప్పు అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. చూసారు ఎంత సింపుల్గా చేసేసుకున్నామో పాయసం. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో పెసరపప్పు తగులుతూ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కమ్మనైన పెసరపప్పు అటుకుల పాయసాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.